కాకుండా ఇప్పుడు వెంటనే 5 lakhs మళ్ళీ ఇస్తా. మీరందరూ కష్టపడి మీ అందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ గెలిస్తే తప్పకుండా ఏప్రిల్లో మళ్ళీ 15 lakhs ఇస్తా. ఏసీకి అయ్యేటువంటి దాన్ని కూడా ఇది నా పైసలు, మోడీ గారు ఇచ్చిన పైసలే మీకు ఇస్తున్నా, జేబులోకి వెళ్ళి ఇస్తలేను. మోడీ గారు ఇచ్చిన పైసలే నేను మీకు ఇస్తున్నా. తప్పకుండా ఆ 20 lakhs నేను ఎంపీ ల్యాబ్స్ నుంచి వెంటనే శాంక్షన్ చేస్తా. అవి కూడా 1 week లోపల 5 lakhs ఇచ్చేసి మీతో కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. బట్ మీరందరూ కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది ఎలక్షన్ల కోసం ఫండ్ ఇవ్వలేను నేను, ఎలక్షన్ ముందే ఇచ్చిన ఫండ్. ఎలక్షన్స్ ఇంకా రాలే కానీ తిరుగుతున్నాం. కాబట్టి మీరందరూ తెలుసు మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఢిల్లీలో రావాలన్నా వద్దన్నా? మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నా లేదా? పోయినసారి మీరు నాకు ఓటేసి గెలిపించారు. మీరు నాకు ఓటేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేసిన. ఇక్కడ నేను కాకుండా వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మోడీ గారికి ఓటేయరు. కాబట్టి మీరందరూ మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే మీరు నాకు ఓటేస్తే మీ ఓటుగా నేను పోయి ఢిల్లీలో మోడీ గారికి ఓటేస్తా. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మిస్తున్నాం మనం. దానికి సపోర్ట్ ఇవ్వాలంటే, దానికి కష్టపడ్డ మోడీ గారికి ఓటేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను కూడా, మీరంతా రామభక్తులు, మీ భక్తులుగా రామభక్తులుగా నేను పోయి మోడీ గారికి ఓటేస్తా. అయోధ్యకు ఓటేసినట్టయితే ఇవాళ మీరు 370 ఆర్టికల్ తెలుసు మీ అందరికీ. 370 ఆర్టికల్ మనం రద్దు చేసినాం. దానికి ఓటేయాలంటే మీరు నాకేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేసిన. ఓటేస్తే 370 ఆర్టికల్ రద్దయింది. అంటే ఎక్కడన్నా మీ బిజినెస్ సంబంధించి చాలామంది హైదరాబాద్లో ఉంటారు, నిజామాబాద్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, వేరే వరంగల్లో ఉంటారు. మీకు చాలా సంబంధాలు ఉంటాయి, కస్టమర్స్ సంబంధాలు ఉంటాయి, మీతో పాటు బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులతో మీకు సంబంధాలు, మీ బంధువులు ఉంటారు, చాలా ఉంటారు కదా బయట. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసి బండి సంజయ్కి ఓటేసి చాలా బాగా చేసారు అంటున్నారు లేదా? ఎవరు హ్యాచ్ బండి సంజయ్కి ఓటేసారు అంటున్నారు ఎవరన్నా? బయట పోయి మీరు ఓటేసి గెలిపించిన బండి సంజయ్ మీ ఎంపీ చాలా బాగా పనిచేసిండు, ధర్మం కోసం పనిచేసిండు, దేశం కోసం పనిచేసిండు, తెలంగాణలో పేదల కోసం పనిచేసిన పేరు తీసుకొచ్చినా లేదా? మీ ఓటుకు విలువ కాపాడాను నేను. నా మీద ఏ కరప్షన్ అలిగేషన్స్ లేవు, నేను ఎక్కడ కబ్జాలు చేయలే, ఎక్కడ వ్యాపారాలు చేయలే. మీరు గెలిపించాక మా సెంట్రల్ పార్టీ నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేసింది. 150 days 1600 kilometers ఈ తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని ఎండలో తిరిగినా, వర్షంలో తిరిగినా, చలిలో తిరిగినా 1600 kilometers తెలంగాణ మొత్తం తిరిగినా. ఎక్కడ ఉన్నా కూడా పేదోళ్ళ బాధలు తెలుసుకున్నా, పేదోళ్ళ కష్టాలు తెలుసుకొని అరే బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ చాలా బాగా చేస్తుండు. చాలామంది టవర్ పోతే చెప్తారు, అన్న ఇప్పుడే బేగం బజార్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసినా, నీతో సెల్ఫీ దిగి పంపంటున్నాను అంటారు. అని ఇప్పుడే మా అన్న ఫోన్ చేసినా సికింద్రాబాద్ నుంచి మా ఇంటికి వచ్చి చాదాయి పోమంటున్నాను అంటారు. ఏడవైనా మీ ఎంపీ చాలా మంచోడని చెప్పుకునేటువంటి పేరు తీసుకొస్తే తప్ప మీకు చెడు పేరు ఎప్పుడు తీసుకురాలి. ప్లస్ డెవలప్మెంట్ పరంగా ఇలా అంత డెవలప్మెంట్ చేసింది నేనంటే మోడీ గారు. కరీంనగర్ వరంగల్ రైల్వే లైన్, మన నేషనల్ హైవే లైన్. మీరు వరంగల్ పోతుంటే అంతకుముందు యాక్సిడెంట్స్ అవుతుండే, బాగా డైలీ యాక్సిడెంట్స్ అవుతుండే. 20 lakhs ఇస్తాం మనం. సారీ 20 lakhs ఇస్తాను జరిగింది ఏది ఎంపీ ల్యాడ్స్. ఇంకా కూడా ఇస్తా, ఇంకా కూడా 20 lakhs కూడా ఇంకా కూడా ఇస్తాను. ఆ 10 lakhs ఇక్కడ చెప్పినాను, 20 lakhs ఇక్కడ ఇచ్చినా కూడా ఇంకా చెప్తున్నాను. వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్ అంతకుముందు చూసిన మీరు ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాను. దానికి 40 crores రిపేర్ కోసం పట్టుకొచ్చిన. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్కు నేషనల్ హైవేకు డబ్బులు తీసుకొచ్చింది నేను. రోడ్డు స్టార్ట్ అయింది, ఆల్రెడీ రోడ్డు స్టార్ట్ అయింది. దీన్ని నరేంద్ర మోడీ గారు వరంగల్లో స్టార్ట్ చేశారు. నరేంద్ర మోడీ గారు రోడ్డు వర్క్ స్టార్ట్ చేశారంటే